పరలోకపు తండ్రి నజరేయుడైన యేసయ్య నామమున మీ మాటలు వినడానికి నేను మీ సన్నిధికి వచ్చింటున్నాను. నాతో మీరు మాట్లాడండి. నా మనోనేత్రాలను తెరవండి. వాక్యంలోని సత్యాలను నాకు అర్థమవులాగున మీరు నాకు నేర్పించండి. పరిశుద్ధాత్మదేవా మీరే నా బోధకుడు. మీ బోధ వినటానికి మేము వచ్చి ఉంటుండగా నాకు సహాయం చేయమని నేర్పించమని బ్రతకటానికి నాకు కృపనివ్వమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ అక్కడ ఫోటో చూడండి. ఫోటో బాగుందా? ఏం కనిపిస్తుంది? ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో ఏమన్నా అర్థమవుతుందా దాన్ని చూస్తే? బాగా గమనించండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం చూద్దాం ఒకసారి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ ఫోటో దేని చూపిస్తుంది? ఒకడు సజ్జనుడు, తనలో మంచి విషయాలను కలిగిన వ్యక్తి బయటికి ఏమి ఇస్తాడంటే అన్ని మంచిగా తీసుకొస్తాడు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. ఆమేన్. సద్విషయములను తీసుకొని వస్తాడు బయటికి. హల్లెలూయా. ఎవరు తీసుకొస్తారు? దేవుడు కాదు, సజ్జనుడు మంచి వ్యక్తి తన ధననిధిలో నుంచి, తన లోపల ఉన్న తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెస్తాడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధి నుండి దుర్విషయములను తీసుకొస్తాడు. హల్లెలూయా. పక్కన వైపు తిరిగి చెప్పండి, నాలో మంచి ధననిధి ఉంది. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన రోజున దేవుడు నిన్ను ఒక మంచి ధననిధిగా పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకు తయారు చేసిందంటే నీ నుండి మంచి విషయాలు బయటికి వచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి, నీవు కూడా ఆశీర్వదింపబడడానికి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది. ఆమేన్. ఇప్పుడు 36వ వచనం చూద్దాం. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినంన లెక్క చెప్పవలసి ఉండును. ఆమేన్. ఆమేన్. మనిషి ఏ మాట అంట? పలుకు వ్యర్థమైన ప్రతి మాట. అంటే బెటర్ నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండడం చూసుకో. ఎందుకంటే సజ్జనుడు మంచి విషయాలు బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. దుర్జనుడు చెడు విషయాలు బయటికి తీసుకొస్తున్నాడు. నీవు ఏం విషయాలు బయటికి తీసుకొస్తున్నావు? నీ నుండి బయటికి ఏమొస్తున్నాయి? దట్స్ ది క్వశ్చన్. నీ నుండి బయటికి ఏమొస్తున్నాయి? ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు? మనిషి మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు ఏమంటున్నాడు? విమర్శ దినంన లెక్క చెప్పవలసి ఉండును. జడ్జిమెంట్ డే ఉంటుంది ఒక రోజున. మనం అనుకుంటా మాట్లాడేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదో ఒకటి మాట్లాడేసి మనం మర్చిపోతాం. కానీ ప్రతి మాటను కూడా ఆ రోజున లెక్క ఉంటుంది. ఆ రోజు లెక్క చెప్పవలసి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో బెటర్ నీ నోటి మాటలు ఏదో మంచి చేయటానికి ఉపయోగించండి. హల్లెలూయా. హల్లెలూయా. సో యువర్ వర్డ్స్ షుడ్ బ్రింగ్ ఫోర్త్ గుడ్ థింగ్స్. మంచి విషయాలు నీ నుంచి బయటికి తీసుకురావడానికి చూడండి. 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములతో ఈ ఐశ్వర్యము మాకు కలదు. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. దిస్ ఇస్ ఎ చర్చ్. కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? మంటి ఘటములు. మనిషి అనేవాడు శరీరం అంతా మట్టి నుంచి తీయబడింది. అయినప్పటికీ నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తును అంగీకరించుంటున్నావో నీ లోపల ఒక ఐశ్వర్యము ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్య ప్రకారముగా నీవు ఉట్టి మట్టి ఘటం కాదు. ఏముందండి మట్టి అంటే? మట్టి కాదు. దేర్ ఇస్ అ ట్రెజర్. హల్లెలూయా. నీ లోపల ఒక ట్రెజర్ పెట్టి ఉంటున్నాడు దేవుడు. ఆమేన్. కొలసీలకు రాసిన పత్రిక 1:27 వచనం చూద్దాం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడను సంగతిని
దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. ఆమేన్. ఒక మర్మం ఉండింది. చాలా మంది యొక్క ప్రవక్తలకు ఎవరికి తెలియని మర్మం. రక్షణ ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, అనేకులు రక్షణను గురించి ప్రవచించినారు తప్ప దాన్ని చూడగోరిన వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ చూడలేకపోయినారు. రక్షణ ఎలా జరుగుతుంది తెలియదు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఈ మర్మాన్ని బయలుపరచబడింది. మర్మం అదేంటంటే ఆ మర్మము క్రీస్తు, మీలో ఉన్న క్రీస్తు మహిమ ఐశ్వర్యం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంతకుముందు ఏం చూసాం? సజ్జనుడు తన మంచి ధననిధి నుండి బయటికి తీసుకొస్తాడు. ధననిధి ఏంటి అంటే నీ లోపల క్రీస్తు వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులో ఏమైనా నెగటివ్ థింగ్స్ ఉంటాయా? క్రీస్తులో ఏమైనా రోగాలు ఉంటాయా? క్రీస్తులో ఏమైనా పేదరికము, కష్టము అవి ఇవి ఉంటాయా? ఉంటాయా? లేవు. ఆమేన్. అర్థమవుతుందా? అంటే నీ లోపల గాడ్ హస్ మేడ్ యు ఎ బండిల్ ఆఫ్ గుడ్ థింగ్స్. నిన్ను మంచి విషయాలతో దేవుడు తయారు చేసి పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 7:38. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఇంకా చనిపోలేదు, అప్పుడు తనను తాను సిలువకు అప్పగించుకోలేదు. యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే ఎవడైనా నా మీద విశ్వాసం ఉంచువాడు అంటే ఎవరు? విశ్వాసి, బిలీవర్. ఈరోజు నువ్వు నేను యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతున్నాం. సో ఎవరైనా నా మీద విశ్వాసం ఉంచినట్లయితే వాని కడుపులో నుండి ఏమొస్తాయంట? జీవజల నదులు పారునని. జీవజల నదులు పరలోకం నుండి ప్రవహిస్తాయన్నాడా? లేదు. నువ్వు విశ్వాసివైతే నీ లోపల నుండి జీవజల నదులు బయటకు వస్తాయంటున్నాడు. చాలా సార్లు మనకు క్వశ్చన్ ఏంటంటే ఇవి ఎట్లా బయటికి రావాలా, ఎట్లా బయటికి తీయాలా? దెర్ ఇస్ అ ట్రెజర్. మంచి విషయాలు ఉన్నాయి, అవి బయటికి ఎలా రావాలి? లూకాసు వార్త 6:45 చూద్దాం ఒకసారి. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. ఆమేన్. బాగా గమనించండి, మత్తయి సువార్త 12లో చెప్పిన మాటలే ఆల్మోస్ట్ అవే మాటలు ఉన్నాయి ఇక్కడ. సజ్జనుడు మంచి విషయాలు బయటికి తీసుకొస్తాడు లోపల నుండి, దుర్జనుడు చెడు విషయాలు బయటికి తీసుకొస్తాడు. అయితే లూకాసు వార్తలో ఇంకొక మాట యాడ్ చేస్తారు చూడండి. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నువ్వు బయటికి ఎలా తీసుకొస్తావు? ఇక్కడే ఉంది. నీ నోటి మాటలతో నీ లోపల ఉన్నదాన్ని నువ్వు బయటికి తీసుకొస్తావు. హల్లెలూయా. నువ్వు ఏమి మాట్లాడతావో అది నీ లోపల ఉన్న దాని నుంచి బయటికి తీసుకొస్తుంది. మంచి విషయాలను బయటికి ఎలా తీసుకొస్తావు? నీ నోటి నుంచి వచ్చే మాటలను బట్టి బయటికి తీసుకొస్తావు. చెడు విషయాలను ఎక్కడి నుంచి తెస్తావు? నీ నోటి మాటల నుండే తీసుకొస్తావు. దేవుడు అయితే నిన్ను మంచిగా తయారు చేసి పెట్టిండు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? హృదయము నిండిన కొలది. ఇప్పుడు ప్రశ్న, నిన్ను నువ్వు దేంతో నింపుకుంటున్నావు? దేవుడైతే నిన్ను తను ఒక నూతన సృష్టిగా తయారు చేసిండు. యేసుక్రీస్తులో నిన్ను ఒక కొత్త వ్యక్తిగా మార్చిండు. ఆమేన్. అర్థమవుతుందా? తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీవము ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావో ఆ రోజు ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఒక నూతన జీవం నీలో ప్రవహించింది. దాన్ని ఏమంటున్నాము? బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటున్నాం. తిరిగి జన్మించినావు. ఒకప్పుడు శారీరకంగా పుట్టావు, అది బర్త్డేలు చేసుకుంటుంటారు కొందరు. కానీ నువ్వు ఏ రోజు యేసుక్రీస్తుని అంగీకరించినావో అది నీ ఆత్మీయ జీవం. అసలు బర్త్డే అది. నీ పాత జీవం ఎండ్ అయిపోయింది, తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీవితం ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కొత్త జీవితం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సో ఇప్పుడు దేవుడు నిన్ను నూతనంగా సృష్టించిన తర్వాత నీవు నీ యొక్క హృదయాన్ని దేంతో నింపుకుంటున్నావు? అదొక ప్రశ్న. నువ్వు చెడుతో నింపుకుంటే చెడే బయటికి వస్తుంది. నువ్వు మంచితో నింపుకుంటే మంచే బయటికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ లైక్ నువ్వు తిరిగి జన్మించినప్పుడు గాడ్ హాస్ ప్రోగ్రామ్డ్ యువర్ లైఫ్. ప్రోగ్రామ్డ్ అంటే దేవుడు అన్ని నిర్ణయించి పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విత్తనం తీసుకుందాం. ఒక విత్తనం చూడటానికి మామూలుగా ఉంటుంది. ఏ విత్తనం తీసుకోండి, అది చింత విత్తనం కావచ్చు, లేకపోతే ఒక ఏ విత్తనమైనా, ఎనీ సీడ్ చిన్నది పట్టుకుంటావు, ఆవాలు పట్టుకుంటావు. బట్ దాంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్డ్ ఇన్ ఇట్. దాన్ని నాటిన తర్వాత
దాంట్లో వేర్లు ఎలా రావాలి, ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్. బాటనీ చదివే వాళ్ళకి తెలుస్తుంది అవి ఎట్లాంటి వేర్లు వస్తాయి, దాంట్లోంచి ఎట్లాంటి స్టెమ్ వస్తుంది, కాడ ఎట్లాంటిది వస్తుంది, దానికి ఎన్ని కొమ్మలు వస్తాయి, ఆ కొమ్మలకు ఎన్ని ఆకులు వస్తాయి, అవునా, ఆ తర్వాత దానికి ఎన్ని పూలు పూస్తాయి, ఎన్ని పండ్లు వస్తాయి, ఆ పండ్లలో ఎన్ని విత్తనాలు ఉంటాయి, అవన్నీ ఎక్కడున్నాయి, ఒక విత్తనంలో ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. ఆమేన్. అర్థమవుతుందా? ది సీడ్ ఈస్ ప్రోగ్రామ్డ్. ఆ యొక్క విత్తనం లోపల అది ఏమి చేయవలసింది, దాని జీవితము, దాని ఫ్యూచర్ అంతా కూడా దాంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్డ్. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? నువ్వు ఎక్స్ట్రా చేయాల్సింది ఏం లేదు. దాన్ని ఒక రైట్ ప్లేస్లో తీసుకుపోయి దాన్ని నాటడమే. నువ్వు ఏం చేయాల్సింది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవుని జీవితం కూడా యేసుక్రీస్తుని అంగీకరించిన వాడి జీవితము, గాడ్ హాస్ ప్రోగ్రామ్డ్ ఇట్ ఫర్ గ్రేట్నెస్. దేవుడు నిన్ను మంచి కోసము, గొప్ప విషయాల కోసము, నీ జీవితాన్ని ఉద్దేశించి హయ్యర్ లెవెల్ కోసం దేవుడు నిన్ను పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రోగ్రామ్ చేసి పెట్టుండి నీ జీవితాన్ని. ఇప్పుడు ఒకటి ఆలోచిద్దాం. దేవుని ప్రోగ్రామింగ్ అంతా కూడా బైబిల్లో ఉన్న వాక్యం బట్టి నీ జీవితం ప్రోగ్రామ్ అయింది. నీవెప్పుడైతే దేవుని వాక్యము చక్కగా స్వీకరిస్తావో, దేవుని వాక్యం అన్అడల్టరేటెడ్గా అంటే కల్తీ లేని వాక్యాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తావో, దట్ ఈస్ యువర్ గుడ్ గ్రౌండ్. హల్లెలూయా. నువ్వు ఎక్కడ నాటబడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. నువ్వు ఎక్కడ నాటబడుతున్నావు, నువ్వు ఏ సంఘంలో నాటబడుతున్నావు చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఏమవుతుంది, కొన్ని సంఘాలు ఏం చెప్తారంటే దేవుని వాక్యంతో ప్రోగ్రామ్ కానీ విరుద్ధమైన వాక్యాలు బోధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఘంలో దేవుడే రోగం పెడతాడు, దేవుడే నీకు కొన్నిసార్లు కష్టాలు తెస్తాడు. దట్స్ నాట్ ఎ ప్రోగ్రామ్, దట్స్ ఎ రాంగ్ ప్రోగ్రామ్. అర్థమవుతుందా? నువ్వు దేవుని యొక్క రైట్ సాయిల్లో నువ్వు ఉండకుండా రాంగ్ ప్రోగ్రామింగ్లో పోతే నీకు అభివృద్ధి అనేది రాదు. యు కాంట్ బి బ్లెస్డ్. అర్థమవుతుందా? నీ జీవితం అనేది ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రోగ్రామ్డ్ బై గాడ్. దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా, దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్పిండో దాని ప్రకారంగా యేసు క్రీస్తు చేసిన బలియాగానికి విలువ ఇచ్చే వాక్యం ఏదైతే ఉందో నువ్వు అక్కడ నాటబడాలి. బ్రదర్, నేను మరి ఆ సంఘంలో నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను ఉంటే ఏమవుతుంది? యు ఆర్ ఇన్ ఎ బ్యాడ్ సాయిల్. దేవుడు నీ కృపను చూపించి నీకు మంచి విషయాలు తెలియపరిస్తే ఈడ కొంతసేపు ఉంటా, ఆడ కొంతసేపు ఉంటా, ఈడ కొంతసేపు ఉంటా, ఆడ కొంతసేపు ఉంటా. ఒక విత్తనాన్ని నాటిందాన్ని మళ్ళీ పీకి ఇంకో చోట పెడితే ఏమవుతుంది? బతుకుతుందా? చచ్చిపోతుంది. చాలామంది ఫలము లేని జీవితాలు జీవిస్తున్నారు. కారణం ఏంటంటే రైట్ వర్డ్ను స్వీకరించటం లేదు. కొంతసేపు రైట్ వర్డ్ ఉంటారు, మళ్ళీ కొంతసేపు ఆడిపోతారు. ఎందుకు బ్రదర్ మీకేం తెలుసు, మాకు పెళ్ళిళ్ళు కావాలా, మా పిల్లలకు పేర్లు పెట్టాలా, చచ్చిపోతే సమాధులు యాడ వేరే దగ్గర దొరకవు బ్రదర్. ఆ చర్చిలో అయితే దొరుకుతాయి. హ్యాచింగ్, మ్యాచింగ్, డిస్పాచింగ్ అంట. పిల్లోడు పుడితేనే హ్యాచింగ్, పెళ్లి కావాలంటే మ్యాచింగ్, చచ్చిపోతే పెట్టెలో పెట్టి పంపిస్తే డిస్పాచింగ్. దీనికే సంఘాలు కావాలంటుంటారు. బట్ యు ఆర్ నాట్ మేడ్ ఫర్ సచ్ థింగ్స్. నువ్వు దానికోసం కాదు దేవుడు నిన్ను ప్రోగ్రామ్ చేసింది. యు ఆర్ ప్రోగ్రామ్ ఫర్ గ్రేట్నెస్. ఈరోజు కొన్నిసార్లు ఆలోచిస్తారు, బ్రదర్ మేము ఎంతో నమ్మకంగా ఉంటున్నాం దేవునికి, కానీ మాకు సరిగా జరగటం లేదు. యువర్ ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ డ్యామేజ్ సమ్వేర్. ఏదో వాక్యము నిన్ను వేరేగా నడిపిస్తుంది. అర్థమవుతుందా? బ్రదర్ ఆయన చెప్పేది కూడా కరెక్టే, ఈయన చెప్పేది కూడా వాక్యమే, ఈయన చెప్పేది కూడా బైబిల్ నుంచే. అందుకే చెప్తున్నాను, లాస్ట్ వీక్ నేను చెప్పాను, దేర్ ఈస్ ఎ టర్మ్ విచ్ ఐ యూజ్డ్, ప్రూవ్ అనే పదం చెప్పాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక పదం ఉంది, ప్రూవ్ అని. నీవు దేవుని యొక్క ఉత్తమమైన చిత్తము, అనుకూలమైన చిత్తము, సంపూర్ణమైన చిత్తం ఏదో నీవు తెలుసుకోవాలి. ఈ వాక్యము దేవుని వాక్యంలో సరిగా ఉందా లేదా? ఎంత పెద్ద ప్రీచర్ అయినా నీ జీవితంలో ప్రోగ్రామింగ్ బాధ్యత నీదే. అర్థమవుతుందా? ఏదైనా ఇక్కడ నుంచి ఎవరైనా చెప్పొచ్చు, కానీ ఇది రైట్ వర్డా రాంగ్ వర్డా, నా జీవితానికి ఇది ఆశీర్వాదకరమైందా కాదా, ఇది దేవుని వాక్యంతో కన్సిస్టెంట్గా ఉందా లేదా
అనేది తెలుసుకోవాలి. పాత నిబంధనలో ఎక్కడో ఏమో జరిగిన దాన్ని ఇప్పుడు తీసుకోవద్దు. యూ షుడ్ బి ఏబుల్ టు డిజర్న్ ఇది పాత నిబంధన, కొత్త నిబంధన. కొత్త నిబంధనలో కంప్లీట్గా చాలా విషయాలు మారిపోయినాయి. దేవుని యొక్క కృప ఇట్ హ్యాస్ టేకన్ ఓవర్. ఆమేన్. ఇంకా కొందరు పాత నిబంధనలను జీవిస్తుంటారు. యు కాంట్ బి ఫ్రూట్ఫుల్. నువ్వు నిజంగా ఆశీర్వదింపబడాలంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా, అందుకే చెప్తున్నాను, రోగాలు దేవుడు పెట్టాడు, దేవుడే రోగం పెట్టిండు, నా కొడుకు దేవుడే రోగం పెట్టిండు అని చెప్పేటువంటి వాళ్ళ మాటలు వినకండి. అది వింటే ఏమవుతుందంటే యు ఆర్ రాంగ్లీ ప్రోగ్రామ్డ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. దేవుడు పెట్టిన ప్రోగ్రామ్ కాదు అది. అప్పులు చేసే సంఘాలకి ఇవ్వండి, రాంగ్ ప్రోగ్రామింగ్. అర్థమవుతుందా? అప్పు చేయడము దేవుని యొక్క ఉద్దేశము కాదు. దేవుడు దాన్ని అప్పు అనేది శాపం కింద పెట్టిండు. హల్లెలూయా. దేవునికే కదా బ్రదర్, నువ్వు దేవునికే కాదు ఎవరికి అప్పు చేయడానికి లేదు. నువ్వు శపింపబడిన వ్యక్తివైతే నువ్వు అప్పు అడుగుతావు. ఆశీర్వదింపబడిన వ్యక్తివైతే నువ్వు అప్పు ఇస్తావు, నువ్వు తీసుకోవు. నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు, అప్పు తీసుకునేవాడిగా ఉండవు. హల్లెలూయా. హల్లెలూయా. సో గాడ్ హ్యాస్ ప్రోగ్రామ్డ్ యూ ఫర్ సక్సెస్. గాడ్ హ్యాస్ ప్రోగ్రామ్డ్ యూ ఫర్ గ్రేట్నెస్. దేవుడు నిన్ను గొప్ప విషయాల కోసం తయారు చేసి పెట్టిండు. నిన్ను ఒక మంచి ధననిధిగా దేవుడు చేసి పెట్టిండు. అనవసరమైన చెత్త చెదరమంతా నీ లోపలికి రానియద్దు. లూకాసు వార్తలు ఏమంటున్నాడు? నీ హృదయము నిండుకున్నది బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నువ్వు అటువంటి మాటలే వింటున్నావు అనుకో, దేవుడే పెడతాడు, దేవుడే రోగం తెస్తాడు, దేవుడే ఇవి పెడతాడు, దేవుడే కష్టాలు పెడతాడు, దేవుడే. తర్వాత రేపు పొద్దున్న నువ్వేం మాట్లాడతావు? నీకే కష్టం వచ్చింది అనుకో, ఏం చేస్తావు? దేవుడే పెట్టిండు అంటూ. అర్థమవుతుందా? డోంట్ ప్రోగ్రామ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ రాంగ్ వే. తప్పు మార్గాలలో నిన్ను నువ్వు ప్రోగ్రామ్ చేసుకోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అందుకే బీయింగ్ లెడ్ బై ది హోలీ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. రోమీయులకు రాసిన పత్రిక 8:14 చూడండి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడు అయితే దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. చాలా మంది రాంగ్ డాక్టరీన్స్ కు ఎందుకు తల వంచుతారంటే వాళ్ళు బైబిల్ చదవరు కాబట్టి. ఆదివారం పాస్టర్ ఏం చెప్తే ఇదే. ఇంకా వీళ్ళు బైబిల్ సొంతంగా చదవరు. సొంతంగా చదివితే మీకు అన్ని విషయాలు బయటపడతాయి. చాలా మందికి ఉండదు అది. ఈరోజు కూడా క్రైస్తవ సంఘాల్లో తప్పుడు ఆచరణలు, తప్పుడు ఏమంటారు డాక్టరీన్స్ ఎందుకు వెళ్ళిపోయినాయంటే కారణం ఏంటంటే సంఘస్థులు వాక్యం చదవకపోవడమే. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఊరికేనే వచ్చి నీ అన్ని చెప్తాడా? వచ్చి ఇది నువ్వు ఇట్లా నడు ఇట్లా నడు అని చెప్పడు. ఎవడు బైబిల్ చదువుతాడో పరిశుద్ధాత్మ దేవుడు వాడినే నడిపిస్తాడు. నువ్వు బైబిల్ ఓపెన్ చేసినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవైలబుల్గా ఉంటాడు. హీ విల్ లీడ్ యూ. ఏది రైట్ వర్డ్, ఏది రాంగ్ వర్డ్ నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. అరే పాస్టర్ ఇది తప్పు చెప్పిండే, లేకపోతే ఆ బ్రదర్ తప్పు చెప్పిండే, వాక్యంలో అట్లా లేదే, వాక్యంలో వేరేగా ఉందే. యూ విల్ నో ఇట్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు డిజర్న్ చేయడం నేర్చుకుంటావో దెన్ ఓన్లీ యూ విల్ అలౌ. నా జీవితానికి ఏది రైట్ థింగ్, దేవుడు ఏం పెట్టిండు, పాస్టర్ ఏం పెట్టిండు కాదు, సునీల్ అన్న నాకేం వాక్యం ఇస్తున్నాడు కాదు, నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది ముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈరోజు ఏమి ఇస్తున్నాడు అనేది ముఖ్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు మనిషి మాటలు వినడానికి వచ్చినావు అంటే యు గాట్ నథింగ్. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు అనే మాటలు నీకు అర్థమైతే యు గాట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యు ఆర్ అ బండిల్ ఆఫ్ గుడ్నెస్. నీ లోపల దేవుడు అన్ని మంచి విషయాలు పెట్టి ఉంటున్నాడు. మరి రోగం ఎక్కడి నుంచి వచ్చింది? మరి డిసప్పాయింట్మెంట్, లేకపోతే డిప్రెషన్లు, లేకపోతే భయాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నీవు ఏది వినకూడదో, ఏది చూడకూడదో అటువంటివన్నీ చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు అవన్నీ నీ హృదయంలోకి వెళ్ళిపోతాయి. నేను చెప్పాను, నీ మైండ్కు 2 ద్వారాలు ఉన్నాయి, నీ కళ్ళు, నీ చెవులు. నువ్వు ఏమి వింటావో, ఏమి చూస్తావో అవన్నీ ఏమవుతాయంటే నీ యొక్క మనసులోకి వెళ్ళిపోతాయి. నువ్వు వాటిని ధ్యానిస్తుండగా అవి నీ ఆత్మలోకి వెళ్ళిపోతాయి. ఇన్ ది సేమ్ వే ఈ మధ్యకాలంలో మనం గమనిస్తుంది. దయచేసి నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ టీవీ ఛానల్స్, కానీ టీవీలు చూడడం మానేసేయండి. ఎస్పెషల్లీ న్యూస్ కోసమైనా దేనికోసమైనా యూట్యూబ్లో కూడా వీలైనంత వరకు చూడడం మానేయండి. ఎందుకంటే
అంత అబద్ధాలే ఉన్నాయి. ఎవరికి ఇష్టం వచ్చి సత్యం లేదు. అర్థమవుతుందా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక ఇన్సిడెంట్ను మలిచేసుకుంటున్నారు. ఒకటేదో జరిగింటుంది, వాళ్ళకి తగినట్టు వాళ్ళు మలుచుకుంటారు, వీళ్ళకి తగినట్టు వీళ్ళు మలుచుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అబద్ధం అనేది నువ్వు వింటూ ఉన్నావు. ఎప్పుడైతే అబద్ధం అనేది వింటూ ఉంటావో యువర్ స్పిరిట్ ఈస్ డ్యామేజ్డ్, అంటే ఆ ప్రోగ్రామింగ్ చెడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దానివల్లే ఇంకొకసార్లు ఏమవుతుంది తెలుసా? బ్రదర్ మీకు తెలీదా బ్రదర్, మీరు డాక్టరే, ఈ వయసులో ఈ రోగం వస్తుంది, ఈ వయసు వచ్చినాక ఇంకా ఈ రోగాలు వస్తాయి. ఎవరు చెప్పినారు నీకు? 60 ఏళ్ళు వస్తాయి ఈ రోగాలు వస్తాయి. ఎవరు చెప్పినారు? దేవుడు చెప్పిండా, మనిషి చెప్పిండా? మోషే 120 ఏళ్ళు, నీకంటే డబుల్ వయసు ఉంది. ఆయన కంటి చూపు తగ్గలేదంట, ఆయన మోకాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. హీ డింట్ డై విత్ సిక్నెస్. రోగంతో చచ్చిపోలేదు ఆయన. దేవుడు నువ్వు చచ్చిపో అంటే పడుకొని చచ్చిపోయాడు అంతే. హీ వాజ్ కంప్లీట్లీ హెల్దీ. 120 ఏండ్లకు ఒక పెద్ద కొండ ఎక్కిపోయాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. బ్రదర్ మీరేం బ్రదర్ అట్లా చెప్తారు? డాక్టర్స్, నేను కూడా డాక్టర్ని, నా చదువును తగ్గించడం కాదు, డాక్టర్లను తగ్గించడం కాదు. డాక్టర్లకు పరిమితమైన జ్ఞానం ఉంటుంది. డాక్టర్ల జ్ఞానం ఎంతసేపు పరిమితమైనది. అర్థమవుతుందా? మలేరియా అని ఒక రోగం ఉండే. ఒకప్పుడు మలేరియా అంటే ఇట్స్ ఎ కిల్లర్ డిసీజ్. మలేరియా వచ్చిందంటే ఆ ఊర్లో ఊరంతా చచ్చిపోతుంది అంతే ఒకప్పుడు. తర్వాత ఏమైంది? దానికి మందులు కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత ఇప్పుడు మలేరియా అంటే ఎవడైనా భయపడతాడా? భయపడ్డు. టీబీ, క్షయ రోగం అంటారు. టీబీ వచ్చిందంటే ఇంకా వాళ్ళను ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. భర్తకు టీబీ వచ్చిందంటే భార్య వదులుతుంది, భార్యకు టీబీ వచ్చిందంటే భర్త వదిలేస్తాడు. కాపురాలే కూలిపోతాయి. వాళ్ళని ఉండనియరు, ఊర్లో ఉండనియరు. అందుకే వాళ్ళకి ఏం చేస్తారంటే టీబీ శానిటోరియంస్ అని కట్టేవాళ్ళు. అంటే టీబీ వచ్చిన వాళ్ళందరిని ఆడబెట్టి సపరేట్గా ఊరి బయట ఎక్కడో పెట్టి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. అంటే టీబీకి సరైనటువంటి ట్రీట్మెంట్ లేనంత వరకు జనాలు భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా భయపడతారా? ట్రీట్మెంట్ వచ్చేసింది, ఎవరు భయపడరు. ఇంకా ఏమైనా రోగాలు ఉంటే చాలాసార్లు ఏమంటారంటే దీనికి చికిత్స లేదు, నివారణే మార్గం. చికిత్స లేదు అంటుంటారు. చికిత్స లేదు కాదు, చికిత్స నీకు తెలియదు. అర్థమవుతుందా? ఒకప్పుడు మలేరియాకు చికిత్స తెలియదు, తెలుసుకున్న తర్వాత భయం లేదు. అదే డాక్టర్లే అప్పుడు నాలెడ్జ్ లేకుండే, తర్వాత నాలెడ్జ్ వచ్చింది. అర్థమవుతుందా? చికిత్స లేదు కాదు, చికిత్స తెలియదు. అది తెలుసుకున్న రోజున భయం పోతుంది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనుషులు, డాక్టర్లు మనుషులే, వాళ్ళకున్న పరిమితమైన జ్ఞానం బట్టి నీ జీవితం ఎందుకు ఆధారపడాలా? అర్థమవుతుందా? డాక్టర్లకున్న పరిమితమైన జ్ఞానం బట్టి నీ జీవితం ఎందుకు ఆధారపడాలా? నీ జీవితం నీ నోట్లోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సామెతల గ్రంథం చూడండి 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణంలో నాలుక వశము. ఎవరి నాలుక వశం? మన నాలుక వశం. నీ నాలుక వశం. నీ జీవము, నీ మరణము నీ నోట్లోనే పెట్టింది దేవుడు. హల్లెలూయా. డాక్టర్ నోట్లో కాదు పెట్టింది, ఇంకెవరి నోట్లో కాదు పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. జీవ మరణాలు నీ నాలుక వశం. నీకేం కావాలో అది నువ్వు పలుకు, నువ్వు పొందుకో. హల్లెలూయా. స్టార్ట్ రీప్రోగ్రామింగ్ యువర్ లైఫ్. ఇంతవరకు నీ యొక్క ఆత్మలో ప్రోగ్రామింగ్ దెబ్బతిండొచ్చు. ఆ తప్పుడు వాక్యాలు అవి ఇవి ఎక్కడెక్కడో వినుకుంటూ ఇప్పుడు స్టార్ట్ రీప్రోగ్రామింగ్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును బట్టి నిన్ను నువ్వు రీప్రోగ్రామ్ చేసుకో. నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్న రోజున, నూతనంగా జన్మించినప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన విషయాల కోసము ప్రోగ్రామ్ చేసి పెట్టిండు దేవుడు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఆలోచించండి. ఒక ధనవంతుడు ఉంటాడు, ఒక బీదోడు ఉంటాడు. ధనవంతుని పిల్లలు, బీదవాని పిల్లలకు ఇద్దరి మాటలలో వ్యత్యాసం ఉంటుంది. ఎందుకు? వాడు బీదోడు కాబట్టి అట్లా మాట్లాడతాడు, డబ్బున్నోడు కాబట్టి ఇట్లా మాట్లాడతాడు కాదు. బీదవాని పిల్లోని ముందు నుంచి ప్రోగ్రామ్ చేసి ఉంటారు వాడిని. ఏమని? బాబు మనం అట్లాంటి వాళ్ళం కాదు, వాడేమో గొప్పోడు, వానితో నువ్వు ఉండొద్దు, మనము ఎంతైనా ఇంతే, వానికి చాలా విషయాలు ఉన్నాయి, మన దగ్గర అంతా లేవు. అర్థమైందా? చిన్నప్పటి నుంచి వానికి నూరి పోస్తారు. దే హ్యావ్ బిన్ ప్రోగ్రామింగ్. మెల్లమెల్లగా వాని యాటిట్యూడ్ ఏమవుతుంది? డబ్బున్నోని చూసినప్పుడు ఇంకా మనం అందుకోలేము, విన్ని
మనకు కాదు, ఇటువంటి మాటలు ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రులను అంటే పేదరికంలో దరిద్రుడు అంటే వాడికి ఏం లేదు, అటువంటి వాణ్ణి అధికారులతో కూర్చుండబెట్టువాడు గొప్ప సింహాసనం మీద ఏమంటాడు? మహిమగల సింహాసనమును అధిరోహింపచేస్తాడు. హల్లెలూయా. నీకు గొప్ప నువ్వు పేద కుటుంబంలో పుట్టడం నీ తప్పు కాదు, కానీ నీ జీవితాంతం పేదవానిగా బ్రతకడం అనేది నీ తప్పు. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నువ్వు కొరతలో జీవిస్తున్నావు అంటే అది నీ తప్పు. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత యు మస్ట్ రీప్రోగ్రామ్. నా జీవితాన్ని దేవుడు ఎందుకు, నా జీవితంలో యేసయ్య ఎందుకు వచ్చింటున్నాడు? యేసుక్రీస్తు నాలో ఉన్నాడంటే, దేవుని మహిమ నాలో ఉందంటే, నేనెందుకు ఇలా ఉంటున్నాను? నేనెందుకు రోగాలకు అవకాశం ఇస్తున్నాను? నేనెందుకు ఓటమికి అవకాశం ఇస్తుంటున్నాను? నేనెందుకు ఇంకా కొరతలో ఉంటున్నాను, అప్పుల్లో ఉంటున్నాను? యు మస్ట్ రీథింక్ అగైన్. హల్లెలూయా. దేవుని గురించి దేవుడు ఏమంటున్నాడు? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుంచి ఎత్తువాడు ఆయనే. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. మట్టిలోంచి తీసుకొని నేను సింహాసనం మీద ఎక్కించగలిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మీరు అనుకోవచ్చు గాడ్ క్యాన్ రైజ్ అప్ బిలియనర్స్ అమంగ్ యూ. నేను నిన్న దెర్ వాజ్ ఎ డాక్యుమెంటరీ ఐ వాజ్ సీయింగ్. ముంబైలో 30 మంది బిలియనర్స్ ఉన్నారంట, 30 మంది. అదే ముంబైలో 2 మిలియన్ల స్లమ్స్లో ఉండే పేదలు కూడా ఉన్నారు. అంటే చాలా మంది ధనవంతులు ఉండే భారతదేశంలో ఉండే ప్లేస్ ముంబైయే, చాలా మంది దరిద్రులు ఉండే ప్లేస్ కూడా ముంబై. వాళ్ళకు వీళ్ళకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఐ వాజ్ సీయింగ్ ఆ స్లమ్స్లో ఎంత ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇంకొక పక్కన విలాసవంతమైన ఇండ్లు, ఒక పెద్ద ఆయన ఇండ్లు చూపించారు. 600 మంది వర్కర్స్ ఉన్నారంట ఆ ఇంట్లో. 600 members ఆర్ వర్కర్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ హిస్ హౌస్. అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే ఇంక ఇంతే, వాళ్ళింతే, వీళ్ళింతే, వీళ్ళింతే, వాళ్ళంతే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మట్టిలో నుండి పైకి లేవనెత్తువాడు దేవుడు. హల్లెలూయా. When you read these words, ప్రభువా నువ్వు ఏదైనా చేయగలిగిన వాడు. ఆమేన్. దావీదుని ఎక్కడి నుంచి తీసిన దేవుడు? గొర్రెలు కాసుకునేటోని తీసుకొచ్చి రాజుని చేశాడు. హల్లెలూయా. God can do anything. Anything is possible with God. Hallelujah. The only thing is you must reprogram your life. నువ్వు ఏదైనా తప్పు ప్రోగ్రామింగ్ జరిగిందా? నేను సరైన వాక్యాలు వింటున్నానా? దేవుని గురించిన కరెక్ట్ డాక్టరీన్లో పోతున్నానా? ఒకవేళ నేను తప్పుడు డాక్టరీన్లో ఉంటే నన్ను నేను సరి చేసుకోవడము చాలా ముఖ్యమనేది అర్థం చేసుకోవాలి. ఫిలెమోను 1:6 చూద్దాం. క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాల్సి ఉన్నదని వేడుకొనుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తును బట్టి నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావు కాబట్టి, ఆమేన్. యేసుక్రీస్తుని ఏ రోజు అంగీకరించావో ఆ రోజున నీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము, ప్రతి ఒక్కరు యేసుక్రీస్తుతో అనుసంధానమైన ప్రతి ఒక్కరిలో కూడా శ్రేష్టమైన వరాలు ఉన్నాయంట. అవి ఏంటివో అవేమిటి అనేది నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆమేన్. ఇక్కడ గ్రీక్ పదం ఏమంటాడంటే ఎపిగ్నోసిస్ అంటాడు. అనుభవపూర్వకముగా అంటే నువ్వు తెలుసుకోవాలి. ఊరికి ఎట్లా తెలుసుకుంటావు? నువ్వు అనుభవించుతూ తెలుసుకోవాలా. నాలో దేవుడు ఏ మంచి విషయాలను పెట్టి ఉంటున్నాడు, నాలో ఏమి మంచి దేవుడు పెట్టి ఉంటున్నాడు, అది ఫస్ట్ నీకు తెలియాలా. చాలామంది యేసు ప్రభుని అంగీకరించినాక ముందున్న జీవితమే ఉంటుంది, పెద్దగా ఏం మార్పు ఉండదు. కానీ మొన్న ఒకరోజు మా ఇంట్లో మేము వర్షిప్ చేస్తున్నప్పుడు దేవుడు నాకు చూపించిండు. నేను యేసు ప్రభుని తెలుసుకోకముందు ఏం లేదు, జోబులో డబ్బులు కూడా లేకుండా ఇదే కర్నూలు వీధులలో నడుచుకుంటూ తిరుగుతుండిన్నాను.
ఎవరు లేరు, ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఏం లేదు. దట్ వాజ్ అ లైఫ్ వేర్ ఐ వాజ్ ఆల్ అలోన్. సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లైఫ్లో బ్రతుకుతున్నాను. యేసు ప్రభు ఎంటర్ అయిన తర్వాత లైఫ్ వాజ్ డిఫరెంట్. నేను మా ఇంట్లో ఫెలోషిప్, మా ఇంట్లో ప్రేయర్లో కూడా నేను సాక్ష్యం చెప్పినాను. ఈరోజు ఏదైతే ఉన్నామో దేవుని కృప. దెర్ షుడ్ బి ఏ క్లియర్ డిఫరెన్స్. వాట్ దేవుడు ఎంటర్ అయిన తర్వాత నీ లైఫ్ ఎలా ఉంది, దేవుడు ఎంటర్ కాకముందు నీ లైఫ్ ఎలా ఉంది. హల్లెలూయా. మొదట నువ్వు గుర్తించాలా, నాలో దేవుడు ఏం పెట్టి ఉంటున్నాడు, అసలు నేను ఎందుకు రక్షింపబడ్డాను. రక్షింపబడాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే రక్షింపబడినప్పుడు ఏమంటున్నాడు, నీలో ఒక మంచి ధనాన్ని దేవుడు పెట్టి ఉంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రతి శ్రేష్టమైన వరం నువ్వు తెలుసుకోవాలా. ఎలా తెలుసుకోవాలా? అనుభవపూర్వకంగా తెలుసుకోవాలా. యు షుడ్ అక్నాలెడ్జ్ ఇట్. నువ్వు తెలుసుకోవాలా. హల్లెలూయా. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలా? విశ్వాసమందు నువ్వు పాలిభాగస్తునివి కావాలా. ఊరికే తెలుసుకుంటే సరిపోదు. దేవుడు, ఏ క్రైస్తవునన్నా పట్టుకోండి, యేసుప్రభుని అంగీకరించినామంటే, నువ్వు యేసుప్రభుని అంగీకరించినావు కదా, ఏంటి నెక్స్ట్ అంటే చెప్పే మాట ఏం తెలుసా? నేను చచ్చిపోతే పరలోకానికి పోతా. నేను చచ్చిపోయేది కాదు, బ్రతికి ఏం చేస్తావు అది చెప్పు ఫస్ట్. అంటే బ్రతికేదంతా బిచ్చగాని బతుకుతావా? రోగాలతో బతుకుతావా? కాదు. దేవుడు ఏమంటున్నాడు, నీలో మంచి విషయాలను పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ మంచి విషయాలు, మంచి వారాలు ఏమున్నాయో ఫస్ట్ నువ్వు గుర్తించాలి. అనుభవపూర్వకంగా తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి నెక్స్ట్ చెప్తా. ఇంకొక విషయం ఏంటి, తెలుసుకున్న తర్వాత విశ్వాసంలో నువ్వు పాలిభాగస్తునిగా ఉండాలి. ఇక్కడ వాడబడిన పదం కొయినోనియా. మనం ఫెలోషిప్కు వాడతాం, ఫెలోషిప్ అనే పదం. ఇదేంటంటే యు ఆర్ పార్టిసిపేటింగ్. నువ్వు విశ్వాసంలో పాలిభాగస్తునిగా ఉంటున్నావు. అంటే నా లోపల దేవుడు ఏం మంచి పెట్టి ఉంటున్నాడో దాన్ని నువ్వు నోరు తెరిచి పలుకుతూ నీ విశ్వాసాన్ని బయటికి ప్రకటిస్తుంటున్నావు. దానివల్ల ఏమవుతుంది, నీకు మంచి జరిగినప్పుడు, నీకు లాభం జరిగినప్పుడు ఇతరులు దాన్ని చూసి వాళ్ళు నీ విశ్వాసంలో పాలిభాగస్తులు అవుతారు. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆమేన్. ఆర్ యు అండర్స్టాండింగ్? yes praise the lord. సో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రతి క్రైస్తవుడు కూడా విశ్వాసంలో వాళ్ళు పాలిభాగస్తులు కావాలి. ఎలా పాలిభాగస్తులు కావాలా? వాళ్ళలో ఉన్న దేవుడు ఏదైతే మంచిని పెట్టింటున్నాడో దాన్ని గుర్తించాలి. గుర్తించిన దాన్ని నోరు తెరిచి పలికి సొంతం చేసుకోవాలి. హల్లెలూయా. 1 కొరింథీ 2:12-13 వచనాలు చూద్దాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఆమేన్. ఆమేన్. దేవుని వలన మనకు దయచేయబడినవి తెలుసుకోవాలంటే దేవుడు తప్ప ఎవరు చెప్పలేరు. హల్లెలూయా. నా ఇంట్లో నా అల్మేరాలో ఏమున్నాయంటే నేను తప్ప ఎవరు చెప్పలేరు. అర్థమవుతుందా? దేవుని నుంచి ఏదైనా నీకు ఇవ్వబడిందంటే లోకపు ఆత్మ, లౌకిక ఆత్మ, రీజనింగ్ ఉంటుంది. లౌకిక ఆత్మ, పేదవాడు ధనవంతుడవుతాడు. ఎట్లయితాడు? అది ఇంపాసిబుల్, అది కాదు. అది లౌకిక ఆత్మ వాదిస్తుంది. కానీ దేవుని పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు? దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై. పరిశుద్ధాత్మ దేవుడు నీవు బైబిల్ చదువుతున్నప్పుడంతా నీకు తెలియపరుస్తుంటాడు. ఇది నీది, ఇది నీది కాదు, ఇది నీకు సంబంధించింది, ఇది నీకు సంబంధించింది కాదు, ఇలాంటివి చెప్తుంటాడు. మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను ఆత్మను పొంది ఉన్నాను. నేను ఆత్మను పొంది, పరిశుద్ధాత్మను పొంది ఉన్నాను. పరిశుద్ధాత్మను పొంది ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఏమి మంచి ఉంది, దేవుడు నీకు ఎటువంటి విషయాలు నీలో ఉంచి ఉంటున్నాడు అనేవి నీకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. 13వ వచనం చూద్దాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? నేను బోధిస్తున్నది ఆత్మ నేర్పు మాటలు. నేను మీకు బోధిస్తున్నది ఇదే. పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేర్పించే మాటలను బోధిస్తున్నా. ఏంటి? మనుష్య జ్ఞానము నేర్పు మాటలు కాదు. మనుషుల దగ్గరికి పోతే ఏమంటారంటే, నువ్వు ఇక్కడ ఇన్వెస్ట్ చేయి, నువ్వు ఇది చేయి, అది చేయి, ఇది చేయి.
ఈడ ప్లాట్ కొన్నాడప్పుడు నువ్వు పైకి రావాలంటే ఏదో ఒకటి చేయాలా. కానీ దేవుడు వాక్యం అలా చెప్పట్లేదు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. హల్లెలూయా. సో ఆత్మ దేవుడు నీకేమి ఇచ్చింటున్నాడు అనేది ఆయనే బయలుపరుస్తాడు. అయితే ఏం చేయాలా, నువ్వేం చేయాలా? దేవుడు ప్రోగ్రామ్ మాన్యువల్ ఉంది. ఇప్పుడు కీబోర్డ్ కొన్నాడు మనోడు, మన జెస్సీ కీబోర్డ్ కొన్నాడు. కీబోర్డ్తో పాటు ఏమి ఇస్తారు? ఒక మాన్యువల్ ఇస్తారు. అది ఎలా పనిచేస్తుంది, దాంట్లో కీస్ ఎక్కడెక్కడ ఏం ఒత్తాలో ఏమనేది, దట్స్ అ మాన్యువల్. నిన్ను కూడా దేవుడు ప్రోగ్రామ్ చేసి పెట్టిండు లోపల. సో నువ్వు ఎలా పని చేయాలా అనేది బైబిల్ అనేది ఒక మాన్యువల్ మనకు. సో ఆ బైబిల్ని చదివినప్పుడు మనకు దాంట్లోంచి విషయాలు అర్థమవుతాయి. హల్లెలూయా. 2 కొరింథీ 3:18 చూడండి. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. ఆమేన్. అద్దము అనేది దేవుని వాక్యాన్ని దేవుడు అద్దంగా చెప్తుంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అద్దంలో చూసుకుంటే ఎవరు కనిపిస్తారు అక్కడ? నేనే కనిపిస్తాను. ఈరోజు అందరూ ఫెలోషిప్కి రాకముందు అందరూ కూడా మంచిగా అద్దాలు చూసుకొని పౌడర్లు గీడర్లు కొట్టుకొని కదా, అందరూ బ్యూటిఫుల్గా ఉన్నారు. అందరూ ఎవ్రీబడి ఈస్ లుకింగ్ గ్రేట్. ఆమేన్. అయితే గమనిద్దాం, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ప్రభువు యొక్క ఇప్పుడు అద్దంలో దేవుని వాక్యంలో చూసినప్పుడు ప్రతిబింబం ఏముండాలా? మనం కనిపించాలా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని యొక్క మహిమ అక్కడ ఉంది. దేవుని వాక్యంలో దేవుని మహిమ ఉంది. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తేరి చూస్తూ ఉన్నావో దేవుని మహిమ నీవు ప్రతిఫలింపజేస్తున్నావంట. అంటే అది రిఫ్లెక్షన్ నీ మీద పడినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఏమున్నదో ఆ మహిమ నీ మీద పడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఎస్. ఓకే, బాగా గమనించండి. అద్దంలో చూసుకుంటే నాకు నేను కనిపించాలా, కానీ ఇది దేవుని అద్దం ఏంటంటే దేవుని యొక్క అద్దము బైబిల్. ఈ బైబిల్ను నువ్వు ఎంతసేపు చూస్తావో కనిపించేది నీవు కాదు, అక్కడ దేవుని మహిమ ఉంది. కానీ నువ్వు దాన్ని చూస్తున్నప్పుడు ఆ దేవుని మహిమ నీ మీద రిఫ్లెక్షన్గా పడుతుంది. హల్లెలూయా. అందుకే నువ్వు ఎంత ఎక్కువ చూస్తావో నువ్వు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలిక. ఏ పోలిక? దేవుని వాక్యము దేవుని పోలిక. నీవు దేవుని పోలికలోకి మార్చబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పోలికలోకి మనం మార్చబడాలా. నీ జీవితంలో ప్రోగ్రామ్ చేయబడే దేనికి? నువ్వు దేవుని లాగా బయటికి రావాలా. ఆమేన్. దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఆదికాండం 1:26 ఏమంటారంటే మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని తయారు చేద్దాం. అంతా మొత్తం లోపల బయట మనలాగే ఉండాల. ఇప్పుడు దేవుడు నేను ఒక నూతన సృష్టిగా తయారు చేసిండు, కానీ నువ్వు దేవుని పోలికలోకి మార్చబడాలా. ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని తదేకంగా చూస్తుండాల. ఎవరు ఎంత ఎక్కువ చూస్తారో వాళ్ళంతా ఎక్కువగా మార్చబడతారు. ఇదే NIV వర్షన్ చూడండి, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. And we all who with unveiled faces contemplate the Lord's glory are being transformed into his image. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీవు బైబిల్ చదువుతున్నప్పుడు, నువ్వు బైబిల్ని తదేకంగా చదువుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని స్వరూపంలోనికి నీవు రూపాంతరం చెందుతావు. లాస్ట్ వీక్ చెప్పిన మెసేజ్ రూపాంతరం ఎట్లా చెందాలో మనిషి? దేవుని వాక్యాన్ని చూస్తూ హల్లెలూయా. నువ్వు రూపాంతరం చెందుతావు. యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. నువ్వు ఎట్లున్నావు అట్లా ఉండవు. యేసు ప్రభు నమ్ముకున్న కొత్తలో ఎట్లున్నానో నేను ఇప్పుడు అట్లా లేను. అప్పుడు ఫెయిత్ లెవెల్స్కి ఇప్పుడు ఫెయిత్ లెవెల్స్కి డిఫరెన్స్ ఉంది. అప్పుడు వాక్యం గురించి జ్ఞానం, ఇప్పుడు జ్ఞానం డిఫరెన్స్ ఉంది. హల్లెలూయా. ఐ యామ్ మూవింగ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. నేను మహిమ నుండి అధిక మహిమకు నేను ముందుకు వెళ్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఐ నో దట్ గాడ్ హస్ డెస్టైన్డ్ మీ ఫర్ గ్రేట్నెస్. నన్ను గొప్ప విషయాల కోసం దేవుడు ప్రోగ్రామ్ చేసి పెట్టిండు. ఐ నో ఇట్. హల్లెలూయా. నాకు తెలుసు
దిస్ ఈస్ నాట్ ది లైఫ్. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది కాదు లైఫ్. దెర్ ఈస్ సంథింగ్ మోర్ విచ్ గాడ్ హస్ కెప్ట్ ఫర్ మీ. హల్లెలూయా. అండ్ దేవుని యొక్క వాక్యాన్ని చూసే కొద్దీ ఐ విల్ బి చేంజ్డ్ ఇంటూ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వి ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. మారుతూ ఉంటాము. ఒకప్పట్లాగా ఎట్లుంటాము మారుతూ ఉంటాము. హల్లెలూయా. హల్లెలూయా. యు విల్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుడు నాకేం మంచి విషయాలు పెట్టిండో నిన్నటి కంటే రేపు ఇంకా ఎక్కువ తెలుస్తాయి. హల్లెలూయా. నువ్వు దేవునితో ఎంత ఎక్కువ గడుపుతుంటావో దాన్ని బట్టి నీ జీవితము సంపూర్ణంగా మార్చబడుతుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అది కృపను బట్టే. ఆమేన్. అది కూడా కృపనే. నువ్వు దేవునితో గడపాలంటే నీ ఇష్టం కాదు. అది నేను పోయి దేవునితో గడుపుతా కాదు, అది కృప. దేవుడు ప్రభువా నాకు కృప అయినా నీతో కూర్చొని గడిపే సమయం నాకు ఈ తండ్రి, నాకు సహాయం చేయి తండ్రి. నీ అంతటా నువ్వు పోతే గంట సేపు అయినా నీకేమనిపించదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తే ఒక్క నిమిషంలో ఒక 10 గంటల్లో నువ్వు ఏదైతే చదవాలో అదంతా కూడా అర్థమైపోతుంది నీ ఆత్మలోకి. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు పత్రిక చూడండి, యాకోబు 1:22 నుంచి చూద్దాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. ఆమేన్. ఊరికే బైబిల్ ఊరికే రోజు కొంచెంసేపు చదవాలా, కొంచెంసేపు చదివి కాదు. ఏమంటున్నాడు? వినువారు మాత్రమై ఉండక వాక్య ప్రకారము ప్రవర్తించు వారిలాగా ఉండాలి. డూ ది వర్డ్ ఆఫ్ గాడ్. మీరు వాక్యం చేయండి. 23వ వచనం. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. 24. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మరిచిపోవును కదా. 25వ వచనం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. హల్లెలూయా. హల్లెలూయా. స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమం. దేవుడు కొన్ని నియమాలు పెట్టింటున్నాడు. ప్రతి క్రైస్తవునికి కూడా డిసిప్లిన్ చేసుకోవాలి. ఈరోజు 2 పెట్టిండు. డిసిప్లిన్ ఈజ్ ఫ్రీడమ్ అని రాసుకున్నాడు. ఇదే అక్కడ చెప్తుంది. స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమం. దేవుని వాక్యము సంపూర్ణమైన నియమం. నువ్వు ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే బాగా ధ్యానించడం మొదలు పెడతావో నీలోని బంధకాలన్నీ విడుదలైపోతాయి. నువ్వు ఒక స్వతంత్రునిగా జీవించడం మొదలు పెడతావు. హల్లెలూయా. యు విల్ లివ్ ఇన్ లిబర్టీ, ఫ్రీడమ్. స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడేవాడు. బైబిల్ ఈరోజు కొంతసేపు చదివి మళ్ళీ నెల తర్వాత మళ్ళీ బైబిల్ పట్టుకోవడము, సంవత్సరం తర్వాత, అది కాదు. బీ కన్సిస్టెంట్ విత్ రీడింగ్ ది వర్డ్. రోజు నేను అందరికి బిగినర్స్ ఎవరైనా ఉంటే చెప్పే మాట అంటే మినిమం 8 చాప్టర్స్ చదవండి. మినిమం 8 చాప్టర్స్. 2 పాత నిబంధన వరుసగా రండి, 2 పాత నిబంధన, 2 కీర్తనలు, 2 సామెతలు, తర్వాత 2 కొత్త నిబంధన. ఇవే తిరుగుతుండాలి. హల్లెలూయా. దిస్ ఇస్ ది బెస్ట్ థింగ్. 8తో స్టార్ట్ చేయండి. మీకు ఇంకా దేవుడి కృపనిచ్చే కొద్ది పెంచుకుంటూ పోండి. హల్లెలూయా. హల్లెలూయా. స్వతంత్రంనిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడు. అంటే రోజు కన్సిస్టెంట్గా వాక్యం వినడం. ఈరోజు నేను చదివింది, నేనేం విన్నాను, ఏం నేర్చుకున్నాను, నన్ను నేను సర్దుకోవాలి. ఇంతకుముందు నేను ఇలా చేసేవాడిని, కానీ బైబిల్లో ఈ విధంగా రాయబడింది కాబట్టి నేను ఇలా చేయకూడదు. నువ్వు నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. దిస్ మ్యాన్ షాల్ బి బ్లెస్డ్ ఇన్ హిస్ డీడ్. నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివైతావు. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్ బికాస్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ కన్సిస్టెంట్లీ. దేవుని వాక్యంతో నువ్వు కన్సిస్టెంట్గా నువ్వు ఉంటే నువ్వు కంప్లీట్గా మారబడతావు. హల్లెలూయా. అందుకే నువ్వు ఎంత బైబిల్ చదువుతున్నావు, దిస్ ఇస్ ది ఇంపార్టెన్స్. దేవుని వాక్యం చదివే ఇంపార్టెన్స్ ఇదే. నువ్వు దేవుని వాక్యం ఎప్పుడైతే చదువుతావో దేవుని మహిమ నీ లోపల ప్రవేశిస్తుంది. నువ్వు బైబిల్ చదవని వ్యక్తివైతే నీలో దేవుని మహిమను ఎక్స్పెక్ట్ చేయొద్దు. అసలు దేవుడు ఏదో చేస్తాడు, నాకు ఎందుకు చేస్తాడు? లోపల ఉండాల్సింది ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫ్యాన్ ఉంది, అన్నీ ఉన్నాయి, కరెంట్ లేదు, ఏం చేస్తావు? పని చేస్తాయా? దేవుడు కూడా అంతే. ఇప్పుడు నువ్వు వాక్యం ఉంది, బైబిల్ ఉంది, నువ్వు బైబిలే చదవకపోతే హౌ విల్ ఇట్ వర్క్ ఫర్ యూ?
నువ్వు దేవునితో కన్సిస్టెంట్గా ఉండాలా. ది మోర్ ఐ లుక్ ఇన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్, ది మోర్ ఐఎమ్ ట్రాన్స్ఫార్మ్డ్. దేవుని వాక్యం నేను ఎంతగా తేరి చూస్తానో అంతగా నేను మార్చబడతాను. హల్లెలూయా. ఎంత తక్కువ చూస్తావో అంత తక్కువ నీకు దేవుని నుంచి జరుగుతుంది. కానీ దేవుడు ఏం చేసిండు, నీకు ముందుగానే నీ లోపల మంచి ధన నిధిని పెట్టి ఉంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను నూతన సృష్టిగా తయారు చేసినప్పుడు నిన్ను ఒక సజ్జనునిగా, ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి ధననిధిని నీలో పెట్టి ఉంటున్నాడు. లోకంలో నిన్ను నువ్వు కలుషితం చేసుకోవద్దు. ఎందుకంటే హృదయం నిండిన కొలది నువ్వు అవే మాట్లాడతావు. లోకపు నుంచి వింటూ 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 ఉంటే నువ్వు తెలియకుండా అవే మాటలు నీకు బయటకు వచ్చేస్తాయి. హల్లెలూయా. వి ఆర్ లిజనింగ్ టు, నేను బాగా అబ్జర్వ్ చేశాను, ఒక ఇంట్లో సిఐడి అని ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. సిఐడి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏదో చూసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో క్రైమే జరిగింది అంటే నువ్వు ఏమి చూస్తావో అది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. యు ఆర్ ఓపెనింగ్ డోర్స్ టు సేటన్. నువ్వు ఎప్పుడు జోకులే చూస్తావా, నువ్వు జోక్ అయిపోతుంది నీ జీవితం. ట్రూ, జోకే అయిపోతుంది. ఎప్పుడు తిండివే చూస్తావా, నువ్వు తిండి మీదనే ఉంటుంది నీ మైనస్ అంతా. నువ్వు ఏమి చూస్తావో ఏమి వింటావో ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ. అదే మొన్న ఒకసారి నేను చెప్పాను, నేను న్యూస్లో ఒకరినొకడు కొట్టుకుంటున్నారు. ఒక ఏదో వీళ్ళు కూడా ఎట్లా చేస్తారు, న్యూస్ వాళ్ళు కూడా టీఆర్పీ రేటింగ్స్ కోసము ఇద్దరు బాగా కొట్టుకునేటోళ్ళు తిట్టుకునేటోళ్ళనే పెడతారు. వాళ్ళు ఎట్లా కొట్టుకున్నారని 10 సార్లు చూస్తారు. ఎట్లా కొట్టిండు వాడు, ఈ పార్టీ వాడిని కింద వేసి కొట్టిండు, వాడు పైకి కొట్టిండు. అవే చూస్తుంటే ఏమవుతుంది, ఒక పాస్టర్ బెంగళూరులో ఈరోజు లేడు ఆ పాస్టర్, ఆయన చెప్పిండు, భార్యాభర్తలు మంచి ఫ్యామిలీ అంట, అన్నీ దేవుని గురించి మంచిగా ఉంటారంట, అంతా బాగానే ఉంటుంది, చర్చికి అంతా బాగా వస్తారు. కానీ వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, బ్రదర్ మా ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉంటున్నాయి, ఎప్పుడు కొట్లాడుకుంటాము, ఎప్పుడు ఏదో గొడవలు డిస్టర్బెన్సెసే ఉంటున్నాయి. ఈయన కూడా బాగా ప్రార్థన చేసేటోడంట, ప్రభా అంటే ప్రతి వారం ఇదే ఉందంట. సడన్గా పాస్టర్ గారు అనుకున్నారంట, ఓసారి పోయి చూద్దాం, వీళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేసి వద్దామని ఇంటికి పోయిండంట. చెప్పకుండా పోయిండంట. పోయి తలుపు తెరిస్తే ఫ్యామిలీ కూర్చొని WWE చూస్తున్నారంట. ఒక్కోడు కొడుతుంటే ఒక పైనుంచి కింది పడుతున్నారంట. పాస్టర్ చెప్పిండంట, అయ్యా నువ్వు ప్రార్థన చేసుకుంటావు, నువ్వు ఈడ గుద్దులు గుద్దే కథలు చూస్తుంటే ఇంకా నీ ఇంట్లో గొడవలు కాక ఏమొస్తాయి? అర్థమవుతుందా? నువ్వు ఏమి చూస్తావో ఏమి వింటావో, ద్వేషపూరితమైన మాటలు, కక్షపూరితమైన మాటలు, ఈరోజు టీవీ పెట్టండి అన్నీ అవే ఉంటాయి, న్యూస్ ఛానల్ ఏది పెట్టినా అవే ఉంటాయి. మోసపూరితమైన మాటలు అన్ని టీవీ ఛానళ్ళు రాజకీయాలకు అమ్ముడుపోయినాయి, అవే వింటావు. క్రైస్తవునిగా నిన్ను నువ్వు కాపాడుకో. దేవుడు నిన్ను దేనికి ప్రోగ్రామ్ చేసిండో దానికి తగినట్టుగా నువ్వు జీవించడం నేర్చుకో. నీ హృదయం నిండిన కొలది అవే బయటికి వస్తాయి. ఏమి నువ్వు వింటావో, ఏమి నువ్వు చూస్తావో, ఏమి చదువుతావో, దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ సిస్టమ్. హల్లెలూయా. ఏ మనుషులను ద్వేషించాల్సిన అవసరం లేదు, ఏ మనుషుల మీద ఏ పార్టీలను ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం వీళ్ళే రావాలా వాళ్ళే అవసరం లేదు. దేవునికి అప్పచెప్పండి, ప్రభా మేము సంతోషంగా, మేము సమాధానంగా ఉండటానికి ప్రభా మీరు చేయండి. దేవునికి తెలుదా ఎవరిని ఎట్లా చేయాలో తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. మన సొంత జ్ఞానం కంటే దేవుని మీద ఆధారపడడం చాలా ముఖ్యం. అందుకే యాజ్ ఎ క్రిస్టియన్ మనం క్రైస్తవులుగా చేయాల్సిన పని ఏంటంటే, నీలో దేవుడు ఏ మంచి పెట్టి ఉంటున్నాడో దాన్ని ఫస్ట్ గ్రహించడం నేర్చుకోవాలి. యూ షుడ్ అండర్స్టాండ్, దేవుడు నాలో ఏ మంచి వరాలను పెట్టి ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవి గుర్తించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. గుర్తించిన తర్వాత నీ నోరు తెరిచి వాటిని పలకడం వలన వాటిని బయటికి తీసుకొస్తావు. హల్లెలూయా. నీ హృదయము నిండిన కొలది నువ్వు మాట్లాడతావు. నువ్వు మంచి విషయాలతో నింపుకొని, దేవుని వాక్యంతో నింపుకొని మాట్లాడితే నీకు మంచి జరుగుతుంది. నీకే కాదు, నీతో ఉన్న నీ కుటుంబానికి, నీ పక్క నుండి అందరికీ కూడా నీ వల్ల మంచి జరుగుతుంది. హల్లెలూయా. Did you learn something? Yes. Are you blessed? Yes. కళ్ళు మూసుకోండి. I'm praying for you. Hallelujah.
ఓ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి వారి కుటుంబాలను బట్టి మీ సన్నిధికి వస్తుంటున్నాం తండ్రి. ప్రభా విన్న వాక్యమును బట్టి నాయన మీకు వందనాలు తండ్రి. నాతో మా అందరితో కూడా మీరు మాట్లాడి ఉంటుండగా తండ్రి, ప్రతి హృదయంలో తండ్రి ఈ ప్రోగ్రామింగ్ జరుగునుగాక. ప్రతి చెడ్డ ఆత్మల కార్యాలను యేసు క్రీస్తును రద్దుపరుస్తున్నాం తండ్రి. ప్రతి రాంగ్ డాక్ట్రిన్ను, రాంగ్ టీచింగ్ను, తప్పుడు బోధల వెనకుండే ఆత్మలన్నింటినీ యేసు క్రీస్తును లయపరుస్తున్నాం తండ్రి. ప్రభా మా సబ్స్క్రైబర్స్ ఏమి, ప్రభా మా యొక్క యూట్యూబ్లో వాచ్ చేస్తున్నటువంటి వాళ్ళనేమి ఈరోజు వాక్యం వింటుండగా తండ్రి, వారినైనా పరిశుద్ధాత్మదేవ మీరే రైట్ వర్డ్ వైపు నడిపించండి తండ్రి. వాళ్ళు లోకల్గా ఏ సంఘాలకు వెళ్ళాలో తండ్రి, వాళ్ళు ఏ సంఘంలో నాటబడాలో తండ్రి, ఆ విత్తనం ఎక్కడ సక్సెస్ఫుల్గానైనా బ్రతకలో తండ్రి, అది నాన్న వారికి తెలియపరచండి తండ్రి. యేసు క్రీస్తు నామమున ప్రతి వ్యక్తి జీవితంలో తండ్రి స్వతంత్రాన్ని ప్రకటిస్తున్నాను తండ్రి, విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా ఈ వాక్యం విని ఉంటుండగా తండ్రి, వారి జీవితాలను తండ్రి చక్కగా నాయన ప్రోగ్రామ్ చేసుకొని తండ్రి, మీరు ఏ ఉద్దేశంతో వాళ్ళని తయారు చేస్తున్నారు తండ్రి, ఆ ఉద్దేశానికి తగినట్టు జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా ఎవరైతే నేను ఆర్థికమైన కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటున్నారు తండ్రి, మా ఫెలోషిప్ అయితే ఏం తండ్రి, ప్రభా మరి సబ్స్క్రైబర్స్ అయితే ఏం తండ్రి, ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళైతే ఏం తండ్రి, యేసుక్రీస్తు నామమున వారి అప్పులను కొట్టివేస్తుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామమున సూపర్ న్యాచురల్గా తండ్రి వారికి నేను ఐశ్వర్యాన్ని విడుదల చేస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామమున తండ్రి ఏ అప్పుల భారం ఇంకా ఉండదని ప్రకటిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి రోగంలో నాయన ఎవరైతే ఉంటున్నారో తండ్రి, రోగం నుంచి బయటికి రాలేకుండా ఉంటున్నారు తండ్రి, కుంటివారేం, గుడ్డివారేం తండ్రి, చెవిటివారేం తండ్రి, ప్రభా మరైనా మోకాళ్ళ నొప్పులు ఉన్న ఏదున్నప్పటికీ తండ్రి, శరీరంలో ఎక్కడెక్కడ వారికి నలత ఉందో తండ్రి, యేసుక్రీస్తు నామమున ఆ యొక్క రోగాలను గతిస్తుంటున్నాను తండ్రి. ఇప్పుడే విడుదలను పొందమని ప్రకటిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీ శక్తితో ఈ కార్యాలు జరుగుతున్నాయని ప్రకటిస్తూ, ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చేస్తూ, వీరందరికీ మీ షాలోం సమాధానం విడుదల చేస్తూ, నజరేయుడైన యేసయ్య నామమున వీరిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.